టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తోందని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఇంకా 13,000 గ్రామాలలో భూ సర్వే చేయాల్సి ఉందని, చంద్రబాబు ప్రజలను భయపెట్టేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు అన్నీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని మీదే నడుస్తున్నాయి. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం హాట్ టాపిక్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నడుస్తుంది. అసలు ఈ యాక్ట్ ఏంటి, అసలు దీనివల్ల ఉన్న ఈ దుమారం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం మాట్లాడేటువంటి జగన్కి, నిజం మాట్లాడనటువంటి చంద్రబాబు నాయుడికి జరిగే యుద్ధం ఇది. చంద్రబాబు నాయుడికి నిజం తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారికి నిజం తప్ప అబద్ధం చెప్పడం రాదు. నిజం మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, నిజం మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధమే చెప్తున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని. అసలు ఆ టైటిలింగ్ యాక్ట్ వస్తే కదా రద్దు చేయడానికి. ఒకటి నెంబర్ 1, ఇది కేంద్రం ప్రతిపాదించినటువంటి యాక్ట్ని రద్దు చేసే అధికారం ఇతనికి ఎక్కడుంది? గతంలో మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రానికి సిబిఐ రాకూడదన్నాడు. మళ్ళీ ఇవాళ అన్ని చోట్ల సిబిఐ ఎంక్వైరీలు నేనే కావాలని అడుగుతూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు. ఆ చట్టబద్ధత లేని బెల్ట్ షాపులు రద్దు చేసేటువంటి అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నాడు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నాడు? అమలు కానీ, అమలులో లేని, రూపకల్పన కానీ, చట్ట రూపంలో రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎలా రద్దు చేస్తావు? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చేయడానికి అవకాశం ఉందా? అసలు చేసే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉందా? నేను ఈ రోజు వరకు మా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పింది. దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు జరిగినాయి అంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు చేసిన తర్వాత ఆఖరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తుందని రెవెన్యూ మంత్రి చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అది మానేసి నువ్వంటే నేనేదో అన్నాను కాబట్టి అది అదే 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 అని 10 సార్లు అంటే జనం నమ్ముతారనేటువంటి భ్రమ. ఎవరి పరిధిలో అంశం అసలు ఇది? కేంద్ర పరిధిలోది. కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఈ చట్టాన్ని తాను రద్దు చేస్తాడు. గతంలో గుర్తుందా మీకు? కాపులకి రిజర్వేషన్ అన్నాడు. తన పరిధిలోదా? కేంద్ర పరిధిలోది. కేంద్ర పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ని తినేలాగిస్తాడు. అది ప్రజలు మోసం చేయడానికి 2014లో ఆ మోసంతో అధికారంలోకి వచ్చాడు. 14లో అధికారంలోకి వచ్చి అడిగిన ముద్రగడ పద్మనాభం గారిని ఎన్ని రకాల కష్టాలు పెట్టాడు. రైలు ఘటన లాంటి, లేకపోతే అశాంతికి గురి చేశాడు. బీసీలకి, కాపులకి ఒక తగు పెట్టాడు. మరి ఇది చూస్తే ఒకసారేమో ముస్లిం రిజర్వేషన్ గురించి చెప్పాలి కదా. ముస్లిం రిజర్వేషన్స్ బీజేపీ కాదంటుంది. మరి నువ్వు పక్కనే ఉంటున్నావు కదా, ముస్లిం దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో అడిగారు కాబట్టి పొత్తు పెట్టుకున్నాను తప్ప నాకు ఇష్టం లేదంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ కాళ్ళు అట్టుకుంటాడు. కాళ్ళు అట్టుకుని కదా పొత్తు పెట్టుకున్నాడు. ఇది ఒక దుర్మార్గుడు, నిజం మాట్లాడని వాడు, అబద్ధమే జీవితం, అబద్ధమే తన జీవితం అనుకునేవాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారని ప్రజలు అర్థం చేసుకోవాలి. దయచేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చి చెప్పేటువంటి ప్రచారాన్ని ప్రజలే తిప్పుకొట్టాలి. ప్రజలే తిప్పుకొట్టాలి. జరగంది ఎందుకు జరిగిందని చెప్తున్నారని ప్రజలే తిప్పుకొట్టే రోజు వస్తుంది ఖచ్చితంగానే. అంటే పాస్బుక్లు కనుక చూసుకుంటే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటో పాస్బుక్లను అయితే మాత్రం బహిరంగ సభలో కూడా చింపేస్తున్న పరిస్థితి. ఇది మోసం, ప్రజలు మోసపోవద్దని చెప్పి పదే ఇటు అధినేతలు అయితే మాత్రం చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. చింపేస్తున్నాడు. ఒక రోజునేమో రాళ్ళు ఇచ్చి కొట్టమన్నాడు, ఒక రోజు గ్లాస్ ఇచ్చి కొట్టమన్నాడు, ఇవాళ ఉరి తీయమంటున్నాడు. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. పని అయిపోయిందని తెలిసి ఫ్రస్ట్రేట్ అయిపోయి రకరకాల ప్రయత్నాలు చేసేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక నిజం చెప్పాడంటే చేస్తాడని నమ్మకం. నమ్మకానికి మోసానికి మోసం. చంద్రబాబు నాయుడు అంటే మోసం, చంద్రబాబు నాయుడు అంటే వంచన, చంద్రబాబు నాయుడు అంటే దాగ, చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. ఇన్ని జరిగినప్పుడు నిజాన్ని చూసి భయం ఎవరికి? అబద్ధానికి. అలాగే ఆ విధంగానే ఇవాళ ఉరితీయమని మాట్లాడటం ఏంటండి అది? చంద్రబాబు నాయుడు అంటే పార్లమెంటరీ లాంగ్వేజా? అంటే హింసకి తావు ఎక్కడుంది ప్రజాస్వామ్యంలో? హింసను ప్రేరేపిస్తావా నువ్వు ఇంత సీనియర్ అయ్యి? అంటే యువకుడు ప్రజల పట్ల ఇంత అంకిత భావంతో పనిచేస్తుంటే చూసి భయకంపితుడై ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితికి చంద్రబాబు చేరాడు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే మాత్రం అది కేంద్రం పరిధిలోది. దానికి ఇది రాష్ట్రానికి అయితే మాత్రం సంబంధం లేదు. అయితే అమలు కాని యాక్ట్ కోసం అయితే మాత్రం రాజకీయంగా కూడా పెద్ద దుమారాన్ని, రాజకీయ యుద్ధం అయితే మాత్రం ఇటు ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయని చెప్పి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి.